టెన్స్ మీద ఇది లాస్ట్ వీడియో అండి. ఈ వీడియోలో అన్ని పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకి 3 స్ట్రక్చర్లు ఉన్నాయండి. పాజిటివ్ స్ట్రక్చర్, నెగిటివ్ స్ట్రక్చర్, ఇంటరాగేటివ్ స్ట్రక్చర్. ఫస్ట్ది పాజిటివ్ స్ట్రక్చర్. పాజిటివ్ స్ట్రక్చర్ వచ్చేసి ముందు సబ్జెక్ట్ రాయాలండి, తర్వాత హ్యావ్ కానీ హ్యాస్ కానీ రాయాలి, తర్వాత బీన్ BEEN బీన్ రాయాలి, తర్వాత V1+ING ఫామ్ రాయాలండి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. I have been going, we have been going, you have been going, they have been going, he has been going, she has been going, it has been going, Rama has been going, Sita has been going. ఇలాగండి. నెక్స్ట్ నెగిటివ్ స్ట్రక్చర్. నెగిటివ్ స్ట్రక్చర్లో వచ్చేసరికి ఫస్ట్ సబ్జెక్ట్ రాస్తాం, నెక్స్ట్ హ్యావ్ కానీ హ్యాస్ కానీ రాస్తాం, NOT నాట్ రాస్తామండి నెగిటివ్ వర్డ్, నెక్స్ట్ BEEN బీన్ రాస్తాం, V1+ING. I have not been going, haven't అనొచ్చండి. We haven't been going, they haven't been going, he hasn't been going, she hasn't been going, it hasn't been going, Rama hasn't been going, Sita hasn't been going. ఇలా అండి. నెక్స్ట్ ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ అండి. ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ హ్యావ్ కానీ హ్యాస్ కానీ మెన్షన్ చేయాలి, తర్వాత సబ్జెక్ట్, తర్వాత బీన్, V1+ING, లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉంచాలండి. హ్యావ్ ఐ బీన్ గోయింగ్, హ్యావ్ we been going, have they been going, has he been going, has she been going, has it been going, has Rama been going, has Sita been going. ఇలాగండి. రైట్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హౌ లాంగ్ అనగా ఎంతసేపటి నుండి లేదా ఎంతకాలం నుండి అని అర్థం. ఈ ప్రశ్నకు లేదా ఈ ప్రశ్న పదాన్ని ఎక్కువగా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క క్వశ్చన్ స్ట్రక్చర్లో ఉపయోగిస్తామండి. అంటే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇలా అడగడానికి ఉపయోగిస్తామండి. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్, ఎంతసేపటి నుండి. ఓకే. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ సింగింగ్ అ సాంగ్, ఎంతసేపటి నుంచి పాట పాడుతూ ఉన్నావు అలా అండి. సాధారణంగా ఇంగ్లీష్లో ఐ, వి, యూ, దే వీటికి హ్యావ్ను, మిగతా వాటికి అనగా థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ, షీ, ఇట్ వీటికి హ్యాజ్ను ఉపయోగించాలి. గతంలో ఏదైనా ఒక సమయంలో ఒక పని ప్రారంభించబడి మనం మాట్లాడే సమయం వరకు అనగా ఇప్పటి వరకు ఆ పని ఏకకాలంలో కొనసాగుతూ ఉన్నట్లయితే మనం ఆ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ను ఉపయోగించడం జరుగుతుంది. ఆ పని ఎంతకాలం పాటు కొనసాగుతూ ఉన్నది అని చెప్పడానికి మనం సిన్స్ని కానీ లేదా ఫర్ను కానీ సహాయంగా తీసుకుంటాం. సిన్స్ అండి, ఫర్ అండి. సిన్స్ ఏం పాయింట్ ఆఫ్ టైం అంటాము, ఫర్ ఏమో పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పేసి అంటూ ఉంటామండి. ఓకే. నెక్స్ట్ సాధారణంగా స్టార్టింగ్ టైం చెప్పినప్పుడు అనగా పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు సిన్స్ను, టోటల్ లెంత్ ఆఫ్ ది టైం మెన్షన్ చేసినప్పుడు అనగా పీరియడ్ ఆఫ్ టైంని చెప్పినప్పుడు ఫర్ను ఉపయోగిస్తామండి. సో ఇక్కడ టైం లైన్ మెన్షన్ చేశానండి. ఈ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఇక్కడ చూస్తే
2010 నుంచి 2015 వరకు తీసుకున్నానండి. వర్క్ 2010 నుంచి 2015 వరకు జరిగిందనుకోండి. ఓకే, సో ఎంతకాలం పాటు జరిగింది, ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పడానికి సిన్స్ ఫర్ ఉపయోగించి ఇలా చెప్తామండి. ఫస్ట్ చూడండి, ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2010. ఇది స్టార్టింగ్ టైం మెన్షన్ చేసామండి. మనం మాట్లాడే సమయానికి ఎంతకాలం అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే తెలుస్తుంది. స్టార్టింగ్ టైం అయితే మెన్షన్ చేసాం. నెక్స్ట్ చూడండి, ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 5 years. 2010 నుంచి 2015 వరకు మొత్తం 5 years. ఒక 5 years నుంచి ఉంటున్నాను అని చెప్పేసి చెప్పడానికి ఇలాగా 2010లో ఇక్కడ ఉండటం స్టార్ట్ చేశారని చెప్పేసి చెప్పడానికి ఇలాగ ఉపయోగిస్తామండి. ఓకే, ఇక్కడ చూస్తే కొన్ని ఉదాహరణలు మెన్షన్ చేశారండి. సిన్స్ 2010, సిన్స్ మండే, సిన్స్ 10 o'clock, సిన్స్ ఏప్రిల్, సిన్స్ లాస్ట్ వీక్, సిన్స్ మార్నింగ్, సిన్స్ ఎస్టర్డే, సిన్స్ మై చైల్డ్హుడ్ అంట. ఇక్కడేమో ఫర్ 5 years, ఫర్ 3 days, ఫర్ 3 hours, ఫర్ 6 months, ఫర్ 4 weeks, ఫర్ ఏ లాంగ్ టైం. ఈ ఇయర్స్ మెన్షన్ చేసేటప్పుడు ఒక సంవత్సరం నుంచి అనేటప్పుడు ఫర్ ఏ ఇయర్ అని, ఒక రోజంతా అనేటప్పుడు ఫర్ ఏ డే అని, ఒక గంట మొత్తం అనే కొందుకు అనటానికి ఫర్ ఎన్ అవర్ అని, ఒక నెలంతా చెప్పడానికి ఫర్ ఏ మంత్ అని, ఒక వారం అంతా అని మెన్షన్ చేయడానికి ఫర్ ఏ వీక్ అని చెప్పేసి అంటారండి. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2005. 2005 నుంచి కూడా ఇక్కడ పనిచేస్తున్నాడు అని చెప్పేసి అర్థం. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్యారమ్స్ ఫర్ 3 hours. 3 గంటలు ఆడుతున్నారు, 3 గంటలు ఆడారు అని చెప్పేసి, 3 గంటల నుంచి ఆడుతున్నారు అని చెప్పేసి చెప్తారు కండి. సారీ, షీ హ్యాస్ బీన్ సింగింగ్ అ సాంగ్ డాష్ 2 hours. 2 hours అంటే మనకి ఏంటండి, స్టార్టింగ్ టైం తెలియదు కాబట్టి మనం ఫర్ ఉపయోగిస్తాం ఇక్కడ. సో ఫర్ 2 hours. హీ డాష్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ సిన్స్ 2005. 2005 అంటే 2005లో వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. సో కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించాలి, హ్యాస్ బీన్ వర్కింగ్. ఓకే, నెక్స్ట్, హీ డాష్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ సిన్స్ 2005. ఇక్కడ చూడండి, హ్యావ్ బీన్ వర్కింగ్, హ్యావ్ వర్క్, హ్యాస్ వర్క్డ్, హ్యాస్ బీన్ వర్కింగ్. సో ఏదండి రైట్ ఆన్సర్? హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ సిన్స్ 2005. అంతేనంటారా? ఈ సెంటెన్స్ను మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తానండి. మనకి హ్యాస్ వర్క్డ్ అనేటటువంటిది కూడా పాసిబుల్ ఆన్సరే, హ్యాస్ బీన్ వర్కింగ్ అనేది కూడా పాసిబుల్ ఆన్సరే అండి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నప్పుడు సో మనమైతే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని చూస్ చేసుకోవాలండి. హ్యాస్ వర్క్డ్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ సిన్స్ 2005 అని. 2 ఆన్సర్లు అయితే ఇవ్వడు, అయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నా ఇస్తాడు, లేదా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయినా ఇస్తాడండి ఆన్సర్స్లో. థర్డ్ వన్ కూడా మనము చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన సమాధానాలలో మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కనిపించకపోతే ప్రజెంట్ పర్ఫెక్ట్నే మనం సరైన సమాధానంగా గుర్తించాలి. అదేనండి ఇందాక చెప్పాను, 2 ఇవ్వడు, ఏదో ఒకటే ఇస్తాడు. ఒకవేళ 2 ఇస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్నే తీసుకోవచ్చు. 2 ఇస్తే రెండిట్లో ఏది పెట్టినా రైట్ అని క్వశ్చన్ చేయడానికి కూడా అవకాశం ఉందండి. సిన్స్ అనగా అప్పటి నుండి ఇప్పటి వరకు అనే మీనింగ్లో సిన్స్ని ఉపయోగిస్తామండి సాధారణంగా.
పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వీ హ్యావ్ అంటే మనకి పాజిటివ్ స్ట్రక్చర్, నెగిటివ్ స్ట్రక్చర్, ఇంటరాగేటివ్ స్ట్రక్చర్, ఇలా 3 స్ట్రక్చర్స్ ఉన్నాయండి. ఫస్ట్ మనం పాజిటివ్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. పాజిటివ్ స్ట్రక్చర్లో ఫస్ట్ సబ్జెక్ట్ రాస్తాం, తర్వాత హ్యాడ్ రాస్తాం, నెక్స్ట్ బీన్ ప్లస్ V1 ING అండి. ఐ హ్యాడ్ బీన్ గోయింగ్, వీ హ్యాడ్ బీన్ గోయింగ్, యూ హ్యాడ్ బీన్ గోయింగ్, దే హ్యాడ్ బీన్ గోయింగ్, he had been going, she had been going, it had been going, Rama had been going, Sita had been going. ఇలా రాస్తామండి. నెక్స్ట్ నెగిటివ్ స్ట్రక్చర్లోకి వచ్చేసరికి సబ్జెక్ట్ రాస్తాం, హ్యాడ్ రాస్తాం, నాట్ రాసేసి బీన్ రాసి V1 ప్లస్ ING రాస్తామండి. నెగిటివ్ స్ట్రక్చర్ నేను లాస్ట్లో రాశాను, ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ మిడిల్లో రాశానండి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ లాస్ట్లో ఉన్నటువంటిది నెగిటివ్ స్ట్రక్చర్. నెగిటివ్ స్ట్రక్చర్ అంటే నాట్ ఉంటుందండి అది. సో ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఐ హ్యాడ్ నాట్ బీన్ గోయింగ్, హ్యాడెంట్ అనొచ్చండి. We hadn't been going, you hadn't been going, they hadn't been going, he hadn't been going, she hadn't been going, it hadn't been going, Rama hadn't been going, Sita hadn't been going. ఇలా అండి. సో ఇంటరాగేటివ్ స్ట్రక్చర్లో వచ్చేసరికి ఫస్ట్ హ్యాడ్ రాస్తాం, తర్వాత సబ్జెక్ట్ మెన్షన్ చేస్తాం, నెక్స్ట్ బీన్ V1 ప్లస్ ING, లాస్ట్లో క్వశ్చన్ మార్క్ అండి. Had I been going? Had we been going? Had you been going? Had they been going? Had he been going? Had she been going? Had it been going? Had Rama been going? Had Sita been going? ఇలా. అయితే ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఒంటరిగా రాదండి. ఇది కూడా ఇప్పుడు సింపుల్ పాస్ట్తో జంటగా వస్తుంది. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేటటువంటిది ఎలా అయితే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఒంటరిగా రాదు అని చెప్పామో, ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేటటువంటిది కూడా ఒంటరిగా రాదండి. ఇది కూడా ఎప్పుడు సింపుల్ పాస్ట్తో జంటగా వస్తుంది. ఎలా అంటే ఇక్కడ ఒకసారి చూడండి. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, ఈ రెండింటిని సిన్స్తో కానీ ఫర్తో కానీ జాయిన్ చేయడం జరుగుతుంది. రెండింటి స్ట్రక్చర్స్ మీకు తెలుసు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING. సో జాయినింగ్ కూడా రాస్తాం, కంజంక్షన్. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ V2 రాస్తామండి. గతంలో ఏదైనా ఒక సమయంలో ఒక పని ప్రారంభించబడి గతంలోనే ఆ పని కొంతకాలం పాటు కొనసాగుతూ ఉండినట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తామండి. ఇక్కడ కూడా మనం ఆ పని ఎంతకాలం పాటు కొనసాగుతూ ఉండినది అని చెప్తున్నాం కాబట్టి సిన్స్ కానీ ఫర్ కానీ యూజ్ చేయటం జరుగుతుంది. స్టార్టింగ్ టైం చెప్పినప్పుడు సిన్స్, టోటల్ లెంత్ ఆఫ్ టైం చెప్పినప్పుడు ఫర్ ఉపయోగిస్తామండి. ఇక్కడ టైం లైన్ ఒకసారి చూస్తే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. సో పాస్ట్కి సంబంధించింది కాబట్టి పాస్ట్ ప్రజెంట్కి మధ్యలో చూడాలి. ఇక్కడ 6, 7, 8, 9 అని ఇచ్చారండి. సో ఇక్కడ ఒకటి సిన్స్, ఒకటి ఫర్. స్టార్టింగ్ టైం దగ్గర సిన్స్ అని రాసాము, 6 నుంచి 7 వరకు ఉన్నటువంటి టోటల్ లెంత్ ఆఫ్ పీరియడ్ దగ్గర ఫర్ అని చెప్పేసి రాశారు. He had been studying since 6 o'clock when I saw him. నేను చూసినప్పుడు 6 గంటల నుంచి చదువుతూ ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాడండి ఇక్కడ. He had been studying for 3 hours when I saw him. సారీ అండి. సో ఇక్కడ 3 hours టోటల్ లెంత్ ఆఫ్ ది టైం అండి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైనా ఒక వాక్యంలో మనకి సిన్స్, ఫర్ ఇవి ఉన్నాయి అంటే ఆ వాక్యము సాధారణంగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ లేదా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ అయి ఉంటుందండి. ఈ మూడిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. ఏదైనా వాక్యంలో మనకి ఫర్ కానీ సిన్స్ కానీ ఉన్నాయంటే ఆ వాక్యము సాధారణంగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ లేదా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ లేదా ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ అయి ఉంటుంది. ఓకే, ఏదైనా వాక్యంలో మనకు సిన్స్, ఫర్ ఉండి వాటి ప్రక్కన సింపుల్ పాస్ట్ ఉంటే ఆ వాక్యం ఖచ్చితంగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయి ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా ఏదైనా ఒక వాక్యంలో మనకు సిన్స్, ఫర్ ఇవి ఉండి వాటి ప్రక్కన సింపుల్ పాస్ట్ లేనట్లయితే ఆ వాక్యం సాధారణంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ లేదా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ అయి ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. షీ డాష్ సిన్స్ 6 o'clock when I saw her. When I saw her, I saw her ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. సో కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనము ఆన్సర్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏంటి? హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఈజ్ రైట్ ఆన్సర్. షీ డాష్ సిన్స్ 6 o'clock అన్నాడు. సిన్స్ 6 o'clock అన్నాడు. పక్కన సింపుల్ పాస్ట్ ఏమీ లేదు. అయితే ఈ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ అయి ఉండాలి. సో రెండింటిలో ఒకటే ఇస్తాడంటే ఆన్సర్లో మనము అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. హ్యాస్ బీన్ స్టడీయింగ్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇచ్చిన సమాధానాల్లో మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కనిపించకపోతే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్నే సరైన ఆన్సర్గా గుర్తించవచ్చు. ఓకేనా? ఇక ఈ వీడియోలో లాస్ట్ టెన్స్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండి. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా యాజ్ యూజువల్గా 3 రకాలైనటువంటి సింటాక్సెస్ ఉన్నాయండి. మొదటిది వచ్చేసి పాజిటివ్ సింటాక్స్, రెండవది వచ్చేసి నెగిటివ్ సింటాక్స్, మూడవది వచ్చేసి ఇంటరాగేటివ్ సింటాక్స్. ఇలా ఉంటాయండి. సో దీని అంత యూసేజ్లో లేదు నెగిటివ్ స్ట్రక్చర్, ఇంటరాగేటివ్ స్ట్రక్చర్. సో కాబట్టి ఈ టెన్స్లో మనము పాజిటివ్ స్ట్రక్చర్ ఒకటి చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ షల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING ఉపయోగిస్తామండి. సో ఫ్యూచర్ కాబట్టి మర్చిపోకుండా షల్ ఆర్ విల్ అనేవి గుర్తుంచుకోవాలి. I shall have been going, we shall have been going, you will have been going, they will have been going, he will have been going, she will have been going, it will have been going, Rama will have been going, Sita will have been going. ఇలా యూస్ చేస్తామండి. ఓకే, సో ఒకసారి టెన్స్ అన్నీ కూడా ఒక్క సినాప్సిస్ అండి. ఒక సెంటెన్స్లో ఏ టెన్స్ని ఎలాగా వాడాలనేది డిస్క్రైబ్ చేస్తాను. సింపుల్ ప్రజెంట్ అండి. అన్ని కాలాలలో జరిగే పనులు, నిత్య సత్యాలు, అలవాట్లు, క్రమం తప్పకుండా చేసే పనులన్నీ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగించి చెప్తామండి. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. మన కళ్ళ ముందర జరుగుతూ ఉన్న పనుల గురించి చెప్పడానికి ఉపయోగిస్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. ఇది ఇంతకు ముందే పూర్తయినటువంటి పనుల గురించి చెప్పడానికి ఉపయోగిస్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. ఇది గతంలో ప్రారంభించబడి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్న పనుల గురించి చెప్పడానికి ఉపయోగిస్తాం. సింపుల్ పాస్ట్ అండి. గతంలో పూర్తయినటువంటి పనుల గురించి చెప్పడానికి ఉపయోగిస్తాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. గతంలో
ఏదైనా ఒక సమయానికి జరుగుతూ ఉన్న పనుల గురించి చెప్పడానికి ఉపయోగిస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, గతంలో జరిగిన 2 పనుల్లో ఏది ముందు జరిగింది అని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, గతంలో ప్రారంభించబడి గతంలోనే కొంతకాలం పాటు కొనసాగుతూ ఉండిన పనుల గురించి చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడతామండి. సింపుల్ ఫ్యూచర్, భవిష్యత్ కాలంలో జరిగే పనుల గురించి చెప్పడానికి ఈ సింపుల్ ఫ్యూచర్ని ఉపయోగిస్తాం. తర్వాత ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, భవిష్యత్ కాలంలో ఏదైనా ఒక సమయానికి జరుగుతూ ఉన్న పనుల గురించి చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది ఉపయోగిస్తాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్, భవిష్యత్ కాలంలో చెప్పిన సమయానికన్నా ముందే పూర్తి చేసే పనుల గురించి చెప్తాము. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి లాస్ట్ది. భవిష్యత్ కాలంలో ప్రారంభించబడి భవిష్యత్ కాలంలోనే కొంతకాలం పాటు కొనసాగే పనులు. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. భవిష్యత్ కాలంలో ప్రారంభించబడి భవిష్యత్ కాలంలోనే కొంతకాలం పాటు కొనసాగే పనుల గురించి చెప్పడానికి ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగిస్తామండి. ఇక్కడ టెన్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను చెప్పడం జరిగిందండి. టెన్స్ అన్నీ నేర్చుకోవటం ఒక వంతు అయితే ఈ టెన్స్కు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలను నేర్చుకోవటం ఒక వంతు అండి. యూసేజ్లో ఇవే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో ఫస్ట్ అండి, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ల ప్రక్కన V3 ఉన్నప్పుడు మాత్రమే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లను పర్ఫెక్ట్ వర్బ్ అనాలి. అనగా సాధారణంగా ఆ వాక్యం పర్ఫెక్ట్ టెన్స్ అయి ఉంటుంది. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, ఇక్కడ హ్యావ్ అనేది పర్ఫెక్ట్ వర్బ్, కంప్లీటెడ్ అనేది V3. నెక్స్ట్ అండి, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ల పక్కన V3 ఉండక ఏదైనా ఒక నౌన్ ఉన్నట్లయితే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లను పర్ఫెక్ట్ వర్బ్స్ అని మాత్రం పొరపాటును కూడా అనకూడదండి. అనగా అవి పర్ఫెక్ట్ టెన్స్లో ఉండవు, అసలు అవి పర్ఫెక్ట్ టెన్స్ కావు. ఓకేనా? ఐ హ్యావ్ ఏ బుక్, ఇక్కడ హ్యావ్ అనేది పర్ఫెక్ట్ వర్బ్ కాదు. ఎందుకంటే హ్యావ్ తర్వాత బుక్ ఉంది, అంటే హ్యావ్ అనేది నౌన్కి ముందుంది. ఓకేనా? పర్ఫెక్ట్ వర్బ్ అవ్వండి. నెక్స్ట్, ఏదైనా ఒక పదం ముందర ఆర్టికల్ ఉన్నట్లయితే ఏ, అండ్, ద, ఆ పదాన్ని మనం నౌన్గా భావించాలి. ఇది ఒకటి. ఏ బాక్స్, ఎన్ ఆక్స్, ద రేడియో, ఇలాగా. నెక్స్ట్, పాస్ట్ టైం, ప్రజెంట్ టైం, ఫ్యూచర్ టైం అని చెప్పేసి ఉన్నాయి కదా. వీటికి సంబంధించినటువంటి వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ ఒకసారి చూద్దామండి. ప్రజెంట్ టైం, దీంట్లో ఈజ్, యామ్, ఆర్, హ్యావ్, హ్యాజ్, డస్, కొన్నిసార్లు డూ కూడా వాడతామండి. డూ మిస్ అయింది. ఇలా ప్రజెంట్ టైంలో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్స్. పాస్ట్ టైంలో వాజ్, వర్, హ్యాడ్, డిడ్ ఇలా ఉంటాయి. ఫ్యూచర్ టైంలో షల్, విల్ ఇలా ఉంటాయండి. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, యామ్ ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ టైం. ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, వాజ్ ఉంది కాబట్టి ఇది పాస్ట్ టైం. ఐ షల్ గో, షల్ ఉంది కాబట్టి ఇది ఫ్యూచర్ టైం. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, హ్యావ్ ప్రజెంట్ టైం, హ్యావ్ ఉంది కదండి. ఓకే. నెక్స్ట్, షీ హ్యాడ్ సంగ్ అ సాంగ్, హ్యాడ్ పాస్ట్ టైం. ఐ షల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, షల్ ఫ్యూచర్ టైం. షీ హ్యాస్ బీన్ మేకింగ్ కైట్స్, హ్యాస్ ప్రజెంట్ టైం. ఐ వాజ్ గోయింగ్ టు మూవీ, వాజ్ పాస్ట్ టైం, పాస్ట్ కంటిన్యూస్ అనుకోండి, పాస్ట్ టైం. వర్బ్ను బేస్ చేసుకొని, హెల్పింగ్ వర్బ్స్ని బేస్ చేసుకొని అది ఏ టెన్స్లో ఉందో చెప్పటం అన్నమాట. షీ ఈజ్ క్లైంబింగ్, ఈజ్ ప్రజెంట్ టైం. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్, హ్యావ్
present time. I have book, have, present time. She had a book, had, past time. I am a teacher, am, present time. వర్బ్ ప్రధానంగా 3 రకాలైన పనులు చేస్తుందండి. ఓకేనా? ఇది సబ్జెక్ట్ యొక్క యాక్షన్ తెలుపుతుంది. ఇట్ సేస్ వాట్ ద సబ్జెక్ట్ డస్. సచిన్ ప్లేస్ క్రికెట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటండి? సచిన్. సచిన్ చేస్తున్నటువంటి పని ఏంటి? ప్లేస్. సో యాక్షన్ తెలుపుతుంది. ఓకే, నెక్స్ట్ అండి, ఇంగ్లీష్లో సబ్జెక్ట్ యొక్క యాక్షన్ తెలపడానికి వర్బ్ యొక్క 4 ప్రధాన రూపాలను ఉపయోగిస్తామండి. అవి ఏంటంటే V1, V2, V3, V4 అంటాం. V1 అంటే తెలుసు కండి, వర్బ్ మొదటి రూపం, గో అని, గోస్ అని అంటాం. V2 వెంట్, V3 గాన్, V4 ING ఫార్మ్స్ అండి. ఏదైనా ఒక వాక్యంలో మనకు V1, V2, V3, V4లు కనిపిస్తే ఆ వాక్యంలో వర్బ్ యాక్షన్ తెలుపుతున్నది అని అర్థం చేసుకోవాలండి. ఇక వర్బ్ చేసేటటువంటి రెండవ పని, వర్బ్ సబ్జెక్ట్ యొక్క కండిషన్ను తెలుపుతుందండి. ఇట్ సేస్ హౌ ద సబ్జెక్ట్ ఈజ్. ఫర్ ఎగ్జాంపుల్, సచిన్ ఈజ్ అ ప్లేయర్. సచిన్ ఏంటంటే ఇక్కడ ప్లేయర్, కండిషన్ తెలుపుతుంది, అంతేగాని సచిన్ చేసే పని గురించి చెప్పట్లేదు. ఇంగ్లీష్లో సబ్జెక్ట్ యొక్క కండిషన్ చెప్పడానికి బి యొక్క రూపాలు అంటే బి ఫార్మ్స్ అయినటువంటి ఈజ్, యామ్, ఆర్, వస్, వర్, బి వీటిని ఉపయోగిస్తామండి. నెక్స్ట్ వర్బ్ చేసేటటువంటి మూడవ పని అండి, సబ్జెక్ట్ ఏమి కలిగి ఉందో చెప్పిద్దండి. ఇట్ సేస్ వాట్ ద సబ్జెక్ట్ పొసెసెస్. ఏమి కలిగి ఉంది. ఇక్కడ రమేష్ హ్యాస్ 2 బిల్డింగ్స్. రమేష్ 2 బిల్డింగ్స్ని కలిగి ఉన్నాడు అని చెప్పేసి చెప్తుందండి, హ్యాస్. ఓకేనా? నెక్స్ట్, ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ఏమి కలిగి ఉన్నది అనగా సబ్జెక్ట్ యొక్క పొజిషన్ చెప్పడానికి మనం హ్యావ్ యొక్క రూపాలు అనగా హ్యావ్, హ్యాస్, హ్యాడ్ వీటిని ఉపయోగిస్తాం. ఓకే అండి. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దామండి. యాక్షన్ తెలిపే ఏంటి, అలాగే మెయిన్ వర్బ్ ఏంటి, ఇలా కొన్ని డిఫరెంట్ ర్యాండమ్గా చూద్దామండి. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, యాక్షన్ అండి ఇక్కడ కంప్లీటెడ్ అనేటటువంటిది. ఐ ఆమ్ గోయింగ్ టు మార్కెట్, యాక్షన్. ఐ వెంట్ టు మూవీ యెస్టర్డే, యాక్షన్. I am going to school, going, so action. They are working, వాళ్ళు పనిచేస్తున్నారు. ఓకేనండి. నెక్స్ట్, ఆర్ వర్కింగ్, ఇదంతా కూడా మెయిన్ వర్బ్ అయిపోద్దండి. షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, విల్ హ్యావ్ కంప్లీటెడ్ ఎంతవరకు కూడా మెయిన్ వర్బ్ అయిపోయింది. నెక్స్ట్, షీ హ్యాస్ బీన్ సింగింగ్ అ సాంగ్, హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ రెండు కలిసి పనిచేస్తూ ఉంటాయి. షీ ఈజ్ అన్ ఇంజనీర్, ఇక్కడ ఈజ్ ఒక్కటేనండి వర్బ్. సో ఈజ్ ఒక్కటే వర్బ్గా ఉంటే అది కండిషన్ తెలియజేస్తుంది. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్, హ్యావ్ బీన్ ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బ్గా పనిచేస్తూ ఉంటుంది, మొత్తం వర్బ్గా పనిచేస్తుంది. దే ఆర్ ప్లేయర్స్, ఇక్కడ ఆర్ ఒక్కటే వర్బ్గా పనిచేస్తుంది కాబట్టి ఇది కండిషన్ తెలియజేస్తుంది. నెక్స్ట్ అండి, మనం చూస్తే హ్యాస్ గాన్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఎలా ఉపయోగించాలి చూద్దాం. హీ హ్యాస్ గాన్ టు అమెరికా, హ్యాస్ గాన్ ఇక్కడ అతడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు అనేటటువంటి అర్థంలో హీ హ్యాస్ గాన్ టు అమెరికా అంటామండి. హీ హ్యాస్ బీన్ టు అమెరికా, అతడు అమెరికాకు వెళ్ళి వచ్చాడు, ప్రస్తుతానికి అమెరికాలో లేడు అనే అర్థంలో హ్యాస్ బీన్ అని చెప్పేసి అంటామండి. ఐ షల్ గో, పాజిటివ్ అండి. షల్ ఐ గో, పాజిటివ్ క్వశ్చన్. ఐ షల్ నాట్ గో, నెగిటివ్. షల్ ఐ నాట్ గో, నెగిటివ్ క్వశ్చన్. ఐ షాంట్ గో, షాంట్ ఐ గో ఇలా.
ఐ వాజ్ గోయింగ్, వాజ్ ఐ గోయింగ్. ఐ వాజ్ నాట్ గోయింగ్, వాజ్ ఐ నాట్ గోయింగ్. ఇలా ప్రాక్టీస్ చేయాలండి. ఐ వాజంట్ గోయింగ్, వాజంట్ ఐ గోయింగ్. సో ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో ఇక్కడ ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని. షల్ ఐ నాట్ గో, సారీ షల్ ఐ కూడా కాదండి, షల్ నాట్ ఐ గో, షల్ ఐ నాట్ గో, షల్ ఐ గో నాట్, షల్ ఐ నాట్ గో. చూడండి స్ట్రక్చర్ ప్రకారం చూసుకుంటే పాజిటివ్, నెగిటివ్, నెక్స్ట్ క్వశ్చన్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ చూసుకుంటే వాటి స్ట్రక్చర్ సరిగ్గా మీకు తెలుసుంటే మనకి షల్ ఐ నాట్ గో అనేది కరెక్ట్ స్ట్రక్చర్లో ఉన్నట్టుగా మీకు అర్థమవుతుంది.